వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికి కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ ధనియా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 4-5 లవంగాలు, 1 దాల్చిన చెక్క. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇంకో 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా అయిపోయి కొంచెం దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి.